ఎంతమంది రెడీగా ఉన్నారు వాక్యం వినడానికి? ఎంతమంది దేవుని ఆత్మ చేత మరొకసారి నింపబడాలని అనుకుంటా ఉన్నారు? సో దేవుడు మనకి శ్రేష్టమైన వరంగా పరిశుద్ధాత్మను ఆయన మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. బెస్ట్ గిఫ్ట్ అన్నమాట. ఎవరు? హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అన్ని వరాల్లో శ్రేష్టమైన వరం. సో ఈ వరాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? ఆయన మనతో ఉండి మనతో జీవించడానికి, ఆయన మనల్ని నడిపించడానికి, అవునా, ఆయన మనల్ని అభిషేకించడానికి, ఆయన మనల్ని వాడుకోవటానికి, ఆయన క్రీస్తు యొక్క పోలికలోకి, క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మనం ఎదగటానికి, అవునా, క్రీస్తు యొక్క సర్వ పరిపూర్ణతలోకి మనం ఎదగటానికి మనకి ఎవరిని ఇచ్చాడు? ఆయన పరిశుద్ధాత్మనిచ్చాడు. హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధాత్మ గురించి విన్నారు, లేకపోతే పరిశుద్ధాత్మ గురించి అవగాహన ఉంది? ఎంతమందికి ఉందా? అవగాహన ఉందా? విన్నారా ఎప్పుడైనా? ఓకే. సో సాధారణంగా ఒక విశ్వాసి జీవితంలో తను పైకి రావటానికి, తను ఎదగటానికి, లేకపోతే ఆత్మీయంగాను భౌతికంగాను ఉన్నతమైన స్థానంలోకి రావటానికి దేవుడు తన ఆత్మని ఒక విశ్వాసలో పెట్టాడు. హల్లెలూయా. సో లాస్ట్ సండే నేను మాట్లాడుతూ ఉన్నాను ఎలాగా సమూయేలు దావీదుని తైలంతో అభిషేకిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ తైలం వచ్చి దావీదు తల మీద పడిందో ఆత్మీయ ప్రపంచం అంతట్లో కూడా డిక్లేర్ చేయబడింది. ఏంటి? దావీదు రాజుగా చేయబడ్డాడని. హల్లెలూయా. సో అనాయింటింగ్ ఏం చేస్తుందంటే, అభిషేకం ఏం చేస్తుందంటే, మన శత్రువుల మధ్యలో మనల్ని పరిపాలించేటట్టు చేస్తుంది. హల్లెలూయా. అనాయింటింగ్ లేకుండా, అభిషేకం లేకుండా ఎవరు పరిపాలన చేయలేరు. లేకపోతే అభిషేకం లేకుండా ఎవరు సరైనటువంటి ఆత్మీయ జీవితాన్ని జీవించలేరు. ఆమేన్. సో 2 రకాల అభిషేకం ఉంది, మనందరికీ బాగా తెలుసు. మొదటి యోహాను సువార్త 2వ అధ్యాయం 28వ వచనం చూస్తే మన లోపల ఒక అభిషేకం ఉంది, అవునా. ఆ అభిషేకం ఏం చేస్తుంది? మనకి బోధిస్తూ ఉంది, మనల్ని నడిపిస్తూ ఉంది. దెర్ ఈస్ అన్ అనాయింటింగ్ దట్ టీచెస్ అస్ ఆల్ థింగ్స్. సమస్తమును మనకు బోధిస్తూ ఉంది. ఏంటది? మన లోపల ఉన్న అభిషేకం. కానీ ఇంకొక అభిషేకం ఉంది, అదే అభిషేకం కానీ ఇంకొక విధంగా ప్రత్యక్షం అవుతుంది. మన మీదకి వచ్చేటువంటి అభిషేకం. హల్లెలూయా. మన మీదకి అభిషేకం వచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుతా ఉంది? మనం దేవుని శక్తిలో మనం పనిచేయగలుగుతా ఉన్నాం. హల్లెలూయా. సో మన మీదకి వచ్చేటువంటి అభిషేకం దేనికి? మనం దేవుని శక్తిలో పనిచేయటానికి, ఆమేన్, దేవుని కార్యాలు చేయడానికి. సో నీ మీదకి వచ్చేటువంటి ఆయిల్, నీ మీదకి వచ్చేటువంటి అనాయింటింగ్, లేకపోతే నీ మీదకి వచ్చేటువంటి అభిషేకము నువ్వు జీవితంలో ఎక్కడ దాకా వెళ్తావో అది నిర్వచిస్తుంది. హల్లెలూయా. లాస్ట్ వీక్ ఏం చెప్పాను? సమూయేలు ఎప్పుడైతే తైలం కొమ్ము తీసి తైలాన్ని దావీదు మీద పోసాడో, ఆ అనాయింటింగ్ దేనికి? దావీదుకి బోధించడానికి కాదు. ఆ అభిషేకం దేనికి? దావీదుని రాజుగా నిలబెట్టడానికి. హల్లెలూయా. సో అనాయింటింగ్ అనేది, అభిషేకం అనేది పాత నిబంధనలో కేవలం దేవుని చేత ఏర్పరచబడిన కొంతమంది వరకు మాత్రమే అభిషేకం అనేది ఇవ్వబడేది. లేకపోతే వాళ్ళ మీద తైలంతో పోయటం కానీ, వాళ్ళ మీద దేవుని ఆత్మ దిగిరావటం కానీ జరిగేది. కానీ నూతన నిబంధనలో దేవుడు ఏం చేయాలనుకున్నాడు? అందరినీ రాజులుగా, యాజకులుగా ఆయన చేయాలనుకున్నాడు. హల్లెలూయా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఏముంది? నేను అంత్య దినములందు సమస్త జనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. హల్లెలూయా. అంటే సమస్త జనులు కూడా, లేకపోతే సమస్త విశ్వాసులు కూడా ఇప్పుడు దేనికోసం పిలువబడ్డారు? వారు ఈ భూమి మీద పరిపాలన చేయడానికి పిలువబడ్డారు. ఈ భూమి మీద మనం దేవుని రాజ్యాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. దేవుని కార్యాలు చేయడానికి మనం పిలువబడ్డాం. అందుకు దేవుడు మనల్ని ఏం చేశాడు? అభిషేకించాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే మనం వాటిలో నడుస్తూ ఉంటామో అభిషేకం యొక్క స్థాయిలో, లేకపోతే దాని యొక్క స్థానంలో మనం ఎదుగుతూ ఉంటాం. హల్లెలూయా. ఉదాహరణకి దావీదు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు
లేకపోతే అడవిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే సింహం, ఎలుగుబంటి ఆ గొర్రెల్ని మింగేయటానికి వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడు? వాటిని పట్టుకొని చీల్చాడు. అంటే దాని అర్థం ఏంటి? దెర్ ఈస్ అన్ అనాయింటింగ్ అపాన్ హిస్ లైఫ్. ఆమేన్. దెర్ ఈస్ అన్ అనాయింటింగ్ అపాన్ హిస్ లైఫ్. ఎందుకని? ఆ అనాయింటింగ్ ఏం చేస్తుంది? తనలో లేని సామర్థ్యాన్ని, తనలో లేని శక్తిని, తనలో లేని బలాన్ని తీసుకొని వస్తా ఉంది. సాధారణంగా పాత నిబంధనలైన క్రొత్త నిబంధనలైన ఒక మనిషి సింహాన్ని, ఎలుగుబంటిని చీల్చలేడు. మనం చీల్చగలుగుతామా? ఎవరన్నా? పిచ్చి కుక్క మన ఎదురుకు వస్తేనే మనం పారిపోతాం, అవునా? కానీ దావీదు ఏం చేశాడు? సింహాన్ని, ఎలుగుబంటిని ఏం చేశాడు? దాన్ని పట్టుకొని చీల్చగలిగాడు. అంటే ఏంటి? ఒక సూపర్ హ్యూమన్ ఎబిలిటీ తన మీదకి వచ్చింది. ఒక మానవాతీతమైన సామర్థ్యం తన మీదకి వచ్చింది. హల్లెలూయా. నీ లైఫ్లో అనాయింటింగ్ ఉందంటే, నీ లైఫ్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే, మానవులకి అసాధ్యమైన నీకు జరగకపోతే అది వ్యాలిడ్ కాదు. నేను చెప్పిన అర్థమైందా? నీ లైఫ్లో దేవుడు నిన్ను అభిషేకించాడంటే, నీ లోపల పరిశుద్ధాత్మ శక్తి ఉందంటే, ఎవరికి సాధ్యం కానివి అవి నీకు సాధ్యం అవ్వాలి, అవి నీకు జరగాలి. అవి మాత్రమే ప్రూఫ్ రాజుల మీద వచ్చేటువంటి అభిషేకం నీ మీద ఉందని. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? కొంతమంది తీసుకోలేకపోతున్నారు నేను చెప్తున్నాను. నేను చెప్పేది వాస్తవం. ఆమేన్. రాజుల మీదకి వచ్చేటువంటి అభిషేకం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఎక్కడో గొర్రెలు కాసుకునేటువంటి ఒక సాధారణమైన వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు? తన ప్రజలైన ఇజ్రాయేలుని పరిపాలించే స్థానంలో పెట్టాడు. ఎందుకో తెలుసా? రాజుల మీదకి వచ్చేటువంటి అభిషేకం ఎవరి మీదకి వచ్చింది? దావీదు మీదకి వచ్చింది. ఆమేన్. అంటే మనం కూడా అభిషేకాన్ని పొందుకున్నాం, లేకపోతే మనం కూడా పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాం, అవునా? కొంతమందిని అడిగితే మీరు అభిషేకం పొందుకున్నారంటే నేను భాషలో మాట్లాడుతున్నానండి, లేకపోతే నాకు దర్శనాలు కనపడతాయండి, లేకపోతే నాకు కళలు వస్తాయండి, లేకపోతే కొన్ని నా జీవితంలో జరుగుతున్నాయండి, అంతవరకు బాగానే ఉంది. సో అనాయింటింగ్ యొక్క ప్రామినెన్స్ ఏంటి? అభిషేకం యొక్క ప్రాముఖ్యత ఏంటి? నిన్ను పరిపాలించే వ్యక్తిగా, నువ్వు ఏలుబడి చేసే వ్యక్తిగా నిన్ను నిలబెట్టడం. ఏంటి బ్రదర్ పరిపాలించడం, ఏంటి ఏలుబడి చేయడం, నా కష్టాలే చాలదు. ఇంకా దావీదు మీద అభిషేకం వచ్చినప్పుడు ఏమైంది? ఇంకా కష్టాలు వచ్చినాయి దావీదుకి, అవునా? అప్పుడు వరకు సౌలు ఎమ్మడబడలా దావీదుని చంపడానికి. ఎప్పుడైతే తల మీద ఆయిల్ పడిందో ఈగలు వచ్చినట్టు పడ్డారు శత్రువులందరూ వచ్చి. నేనేం చెప్తున్నాను? మన మీదకు వచ్చేటువంటి అనాయింటింగ్ కూడా అంతే. నీ మీదకు వచ్చేటువంటి అభిషేకం ఏం చేస్తుంది అంటే శత్రువుల్ని ఆకర్షిస్తుంది. ఆమేన్. ప్రతికూలమైన పరిస్థితుల్ని ఆకర్షిస్తుంది. అందుకే చాలా మందికి అనాయింటింగ్లో నడవటం అంటే ఇష్టం ఉండదు. అంటే భాషలు మాట్లాడుతున్నాం అంటారు కానీ, లేకపోతే ప్రవచిస్తున్నాం అంటారు కానీ, అభిషేకంలో నడవడం అంటే ఇష్టం ఉండదు. ఎందుకో తెలుసా? అవి కొన్నిసార్లు శ్రమలు తీసుకొని వస్తాయి, కొన్నిసార్లు శోధన తీసుకొని వస్తుంది, కొన్నిసార్లు కష్టమైన పరిస్థితిని తీసుకొని వస్తుంది. ఎందుకని? అవి వచ్చినప్పుడు మాత్రమే, నువ్వు వాటి మీద ఏలుబడి చేసినప్పుడు మాత్రమే నీ అభిషేకం నిజమైందని రుజువు. హల్లెలూయా. అంటే నీ మీద అనాయింటింగ్ ఉంటే నువ్వు ఎప్పుడు పరిపాలన చేస్తావు? అన్ని బాగున్నప్పుడు కాదు. అన్ని బాగున్నప్పుడు ఎవరైనా పరిపాలన చేస్తారు. శత్రువులు అధికమైనప్పుడు, ప్రతికూలమైన పరిస్థితులు అధికమైనప్పుడు నువ్వేం చేస్తావు? వాటి పైగా నువ్వు వెళ్ళి నువ్వు ఏలుబడి చేస్తావు. హల్లెలూయా. మనం అనాయింటింగ్ అంటే మేబీ 1%, 0.5%, లేదా 0.001% మాత్రమే మనకు తెలుసు. అనాయింటింగ్ అంటే మనకు తెలియదు, ఇంక్లూడింగ్ నాకు కూడా. నాకు తెలిసిన అనాయింటింగ్ 0.001% అంతే. అనాయింటింగ్లో అంత విషయం ఉంది. హల్లెలూయా. నేను చెప్తున్నాను, అనాయింటింగ్లో అంత విషయం ఉంది. అది ఒక్కసారి ఆ తైలం నీ మీద పడితే, ఒక్కసారి పరిశుద్ధాత్మ నీ మీద దిగొస్తే, ఈ సృష్టి అంతా కూడా, ఈ విశ్వం అంతా కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన రాజుగా నిన్ను చూస్తూ ఉంటారు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, గ్రహించగలుగుతున్నారా? ఈ సృష్టి అంతా కూడా చూస్తూ ఉంది దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం. ఇప్పుడు అనాయింటెడ్ పీపుల్ నడిచినప్పుడు ఏమవుతుంది? సృష్టి బాగవుతా ఉంది, అక్కడ స్వస్థత జరుగుతూ ఉంది, అక్కడ విడుదల జరుగుతూ ఉంది, అక్కడ కార్యాలు జరుగుతూ ఉంది, అక్కడ దేవుడు జీవాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. అనాయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నీ లైఫ్ని డిఫైన్ చేసేది అనాయింటింగ్. హల్లెలూయా. నా లోపల అనాయింటింగ్ దేవుడు ఒకవేళ ఆయన తీసేసాడు అనుకో,
అలా కాదులే, జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తాను, ఉదాహరణకి. ఇంకా నేను మాట్లాడే ఏ మాటకి వాల్యూ ఉండదు. ఏం చెప్తున్నా అర్థమైందా? సైతాన్ గాడు నన్ను చూసి ఫు అని వస్తాడు. తెలుసా అనాయింటింగ్ అంటే ఏంటో? నీ లోపల దేవుని అభిషేకం తీసేయబడింది అనుకో, నిన్ను ఇట్లా మడిచేసి డస్ట్బిన్లో వేసి తొక్కేసేయచ్చు. కానీ అది నీ మీద ఉంటే, ఈ విశ్వమంతా నిన్ను చూసి గడగడలాడుతుంది. మనకి తెలియదు అభిషేకం అంటే ఏంటో. మనం బాగా ఎగిరే వాళ్ళని, ఫాస్ట్గా పాటలు పాడే వాళ్ళని, చప్పట్లు కొట్టే వాళ్ళని అందరం చూసి అది అనాయింటింగ్ అనుకున్నాం. మేబీ అది ఒక మేనిఫెస్టేషన్ అవ్వచ్చు. ఐ మీన్ అనాయింటింగ్ ఏం చేస్తూ ఉందంటే నిన్ను ఒక సూపర్ హ్యూమన్ బీయింగ్గా చేస్తూ ఉంది. హల్లెలూయా. యేసుప్రభు వారి జీవితాన్ని మనం చూసినప్పుడు 30 సంవత్సరాలు ఆయన, అవునా, ఒక రకమైన జీవితాన్ని ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు యేసుప్రభు వారిని ఎవ్వరు పట్టించుకోలేదు. ఎవ్వరూ ఆయన గుర్తించలేదు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. కానీ ఎప్పుడైతే బాప్తిస్మ ఇచ్చి యోహాన్ దగ్గర బాప్తిస్మ తీసుకున్నాడో, ఎప్పుడైతే పరలోకం తెరబడిందో, ఆత్మ ఏమైంది? పావురం వలె ఎప్పుడైతే ఆయన మీదకి దిగొచ్చిందో ఏముంది? సర్వలోకమంతా ఆయన మాట కోసం పరిగెత్తింది. హల్లెలూయా. మనుషుల్ని స్ట్రెచ్చర్స్లో లేకపోతే మంచాల్లో తీసుకొని వచ్చేవాళ్ళు యేసయ్య దగ్గరికి. ఎందుకో తెలుసా? ఆయన నడిచెళ్తే చాలు, ఆయన మాట్లాడితే చాలు, ఆయన ఆ ఊర్లో అడుగు పెడితే చాలు, ఆయన్ని ఒక 10 కిలోమీటర్ల దూరం నుండి ఆయన చూస్తే చాలు, ఏదో జరగబోతా ఉంది. హల్లెలూయా. నీ లోపలికి లేకపోతే నీ మీదకి అనాయింటింగ్ వచ్చినప్పుడు నీ జీవితంలో కూడా అదే జరుగుతుంది. నీ జీవితంలో చనిపోయిన ప్రతి పరిస్థితి, చనిపోయిన ప్రతి విషయం బ్రతకడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఆర్థికంగా ఎక్కడైతే కుంటుపడిందో నీ జీవితం మొత్తం ఒక్కసారిగా గ్రాఫ్ ఇట్లా పెరిగిపోతూ ఉంటుంది. నీకు తెలియదు. ఎందుకో తెలుసా? అది నీ పవర్ కాదు, అనాయింటింగ్. అది దేవుని యొక్క అభిషేకం, నీ సామర్థ్యం కాదు. ఇంకా నువ్వు ఆక్స్ఫోర్డ్లో చదువు, స్టాన్ఫోర్డ్లో చదువు, ఏ ఫోర్డ్లో అయినా నువ్వు చదువు, నువ్వు దేవుని ద్వారా పైకి లేవనెత్తబడాలంటే ఇట్స్ ఓన్లీ బై ది అనాయింటింగ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. చాలామంది హార్డ్ వర్క్ చేస్తే పైకి వస్తావు అనుకుంటారు. అవునా? కరెక్టా కాదా? లోకం ఏం చెప్తుంది? నువ్వు కష్టపడి పని చేయి. కష్టపడాలి మనం, కానీ ఓన్లీ హార్డ్ వర్క్ మాత్రమే చేయకూడదు, స్మార్ట్ వర్క్ చేయాలి. హల్లెలూయా. నువ్వు డెలిజెన్స్ కలిగి ఉంటే, నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే, నువ్వు ప్రయాసపడితే, రోజుకి 15 గంటలు ఆ వ్యాపారంలో దాని మీద నువ్వు కూర్చుంటే నీ వ్యాపారం పెరుగుద్ది అంటారు. లేదు, కొన్నిసార్లు నువ్వు ఏం చేసినా నీ జీవితంలో ఏది ముందు కదలదు. కానీ ఎప్పుడైతే అనాయింటింగ్ నీ మీదకి వస్తుందో, హల్లెలూయా. ఎవరు హల్లెలూయా చెప్పట్లేదా? రిసీవ్ చేసుకుంటున్నాను నేను చెప్పేది. ఎప్పుడైతే అనాయింటింగ్ నీ మీదకి వస్తుందో, ఆ ప్యూన్ పోస్ట్లోంచి నేను తీసుకెళ్ళి మేనేజర్గా చేస్తారు ఆ కంపెనీలో. హల్లెలూయా. నీకు తెలియదు అనాయింటింగ్ అంటే ఏంటో. నీకు ఇంకా చూడలేదు, నువ్వు ఆ పవర్ నువ్వు ఇంకా చూడలేదు. బలహీనమైన వ్యక్తి లోపల దేవుడు కానీ 1,00,000 ఓట్లు కరెంట్ షాక్ లోపల ఒకసారి పెట్టి పవర్ తన లోపల పెడితే ఎలా ఉంటుందో తెలుసా? పట్టుకున్న ప్రతి ఒక్కడు పడిపోతూ ఉంటాడు. ఈగల దగ్గరకు వస్తే పడి చచ్చిపోతూ ఉంటాయి. హల్లెలూయా. అనాయింటింగ్ వచ్చినప్పుడు అలా ఉంటుంది. ఏం చెప్తున్నాను? అనాయింటింగ్ వచ్చినప్పుడు 1,00,000 వోల్ట్ల పవర్ నీ లోపల పెట్టినట్టు ఉంటుంది. హల్లెలూయా. అసలు పరిగెత్తలేడు ఏలియా, మామూలుగా నడుస్తాడు. కానీ అనాయింటింగ్ వచ్చినప్పుడు ఏం చేశాడు? గుర్రం కంటే, రథాల కంటే ముందు పరిగెత్తాడు. దావీదు దగ్గర అప్పుల్లో ఉండి కోల్పోయి సమస్తం పోగొట్టుకున్న ఒక్కొక్క వ్యక్తి, అందులో ఒక వ్యక్తి ఏం చేశాడు? 800 మందిని చంపగలిగాడు. యోషే బషెబెత్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు? 800 మందిని చంపగలిగాడు. ఆ అనాయింటింగ్ ఏం చేసింది? దావీదు మీద ఉన్న అనాయింటింగ్ ఏం చేసింది? అతన్ని ట్రైన్ చేసింది యుద్ధం చేయడానికి. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘం, ఆ అనాయింటింగ్ లేకపోతే మనల్ని ఇట్లా మడిచేసి టిష్యూ పేపర్ లాగా నలిపేసి అపవాది డస్ట్బిన్లో పడేసి మన కాళ్ళ కింద తొక్కుతాడు. ఈరోజు నువ్వు డిసైడ్ చేసుకో, నేను అనాయింటింగ్లో నడవాలి. ఈరోజు నువ్వు డిసైడ్ చేసుకో. 50 సంవత్సరాల నుంచి ఆర్థికంగా ముందుకు వెళ్ళట్లయితే ఈరోజు నువ్వు డిసైడ్ చేసుకో, నాకు ఈ అనాయింటింగ్ కావాలి. అది నీ ఆర్థిక విషయాల మీదకి వచ్చినప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా జీవం ప్రవహిస్తూ ఉంటుంది. అనాయింటింగ్ అనేది నీ మీద
దేవుని యొక్క ముద్ర లాంటిది. హల్లెలూయా. అందుకే అనాయింటెడ్ పీపుల్తో గొడవ పడద్దు అంటారు. అంటే ఎవరు మనతో గొడవ పడకూడదు, లేకపోతే ఎవరు మనల్ని తిట్టకూడదని కాదు. తిట్టొచ్చు, గొడవ పడవచ్చు, కానీ మనం జయిస్తామని అర్థం. హల్లెలూయా. ఎంతమంది ఇలాంటి అనాయింటింగ్ కావాలనుకుంటున్నారు? అనాయింటింగ్ నీ జీవితాన్ని మారుస్తుంది. అందుకే ఈరోజు పెంతెకొస్తు దినంగా మనం జరుపుకుంటున్నాం. పరిశుద్ధాత్మ సంఘం మీదకి రావటం అనేది సాధారణమైన విషయం కాదు. అది మామూలు విషయం కాదు. అది మనకు అర్థం కాదు. దేవుడు ఎందుకు సాధారణమైన వ్యక్తులు తీసి అసాధారణమైన స్థానంలో పెడతాడో మనకు అర్థం కాదు. కానీ ఆ ప్రాసెస్ అంతా జరిగించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఎంతమందికి అనాయింటింగ్ కావాలి? అనాయింటింగ్ కావాలంటే ఏం చేద్దాం చూద్దాం. ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మీ అందరు బాగా తెలిసిన భాగం. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 7 వర్స్ 7, 7వ వచనం నుండి అందరం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుదాం అందరం. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల్ని ఇచ్చును. చాలు. ఒకసారి లూకాసు వార్తలోకి వెళ్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయంలోకి వెళ్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం అందరం చదువుదామా కలిపి? గుడ్డిని అడిగితే తేలినిచ్చిన, కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించినని. మత్తయి సువార్తలో ఆయన ఏమన్నాడు? మంచి ఈవుల్ని ఇస్తానన్నాడు. లూకాసు వార్తలో ఏమని రాయబడింది? పరిశుద్ధాత్మని ఇస్తానన్నాడు. హల్లెలూయా. అంటే అన్నిట్లో మంచి ఇవి ఎవరు? పరిశుద్ధాత్మ. అన్నిట్లో బెస్ట్ గిఫ్ట్ ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. మీ బర్త్డేకి ఎవరైనా వచ్చి మీకు గిఫ్ట్స్ ఇస్తే అందులో ఎవరో మంచి గిఫ్ట్ ఇచ్చి ఉంటారు. మీరు దాన్ని చూసి చాలా సంతోషపడతారు, అవునా? మీకు ఎవరైనా బెంజ్ కారో BMW తీసుకొచ్చి అయ్యా ఫ్రీగా వాడుకోండి, దేవుడు నాకు చెప్పాడు మీకు ఇవ్వమని అంటే, నాకు తెలుసు సరే కొంతమంది కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే, మీకు ఒక విల్లానో ఒక మ్యాన్షనో తీసుకొచ్చి 2 రోజుల క్రితం ప్రభు నాతో మాట్లాడాడు మీకు ఉచితంగా ఇవ్వమని తాళాలు ఇచ్చేసి రిజిస్ట్రేషన్ పేపర్లు ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఇది నా బెస్ట్ గిఫ్ట్ అంటావు లైఫ్లో, అవునా? శ్రేష్టమైన గిఫ్ట్ ఇచ్చాడు. కానీ తండ్రి యొక్క హృదయంలో శ్రేష్టమైన వరం ఏంటో తెలుసా? యేసుప్రభు వారి తర్వాత హల్లెలూయా. ఆయన నీకు 10 కార్లు ఇచ్చినా, 10 ఇల్లు ఇచ్చినా, 100 కోట్లు ఇచ్చినా, దానికంటే విలువైన వరం ఏంటో తెలుసా ఈ భూమి మీద? పరిశుద్ధాత్మ. తండ్రి యొక్క బెస్ట్ గిఫ్ట్. ఎలా యేసయ్య మన కోసం వచ్చి ప్రాణం పెట్టడం, యేసయ్య మన కోసం ఇవ్వటం బెస్ట్ గిఫ్టో, అలానే తండ్రి హృదయంలో శ్రేష్టమైన వరం ఏంటి? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అందరూ నాతో చెప్తారా? బెస్ట్ గిఫ్ట్. బెస్ట్ గిఫ్ట్ జ్ఞానం కాదు, బెస్ట్ గిఫ్ట్ ఆస్తులు కాదు, బెస్ట్ గిఫ్ట్ కార్లు కాదు, బెస్ట్ గిఫ్ట్ హోలీ స్పిరిట్. ఆయన ఉంటే, ఆయన అనాయింటింగ్ నీ మీద పనిచేస్తాయి, ఇవన్నీ నీ వెనకాల పరిగెత్తి. హల్లెలూయా. ఈవెన్ నువ్వు హెవెన్లోకి వెళ్ళిన తర్వాత కూడా అనాయింటింగ్ బట్టే నువ్వు గుర్తించబడతావు, తెలుసా నీకు? ఆమేన్. సో నీకు నాకు దేవుడిచ్చిన శ్రేష్టమైన వరం ఏంటి? అందరు చెప్తారు, పెద్ద చెప్తారా? ఏంటి? ఎవరు? నీకు నాకు దేవుడిచ్చిన శ్రేష్టమైన వరం ఎవరు? పరిశుద్ధాత్మ. అందరు చెప్తారా? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మని సంబోధించేటప్పుడు పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ ఎగిరిపోయింది, పరిశుద్ధాత్మ అలా మాట్లాడకూడదు. యాక్చువల్గా ఫెమినైన్ జెండర్ కూడా ఉపయోగిస్తారు, ఎందుకంటే తల్లి లాంటి స్వభావం కలిగిన వాడు కాబట్టి. కానీ మనం తెలుగులో గ్రామర్ ప్రకారం కొన్ని కరెక్ట్గా మాట్లాడటానికి పరిశుద్ధాత్ముడు అని అంటాం, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు అని అంటాం, లేకపోతే పరిశుద్ధాత్మ అని కూడా అనొచ్చు. ఓకే,
సో పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ ఎగిరిపోయింది అని అనకూడదు. అర్థమైంది నేను ఏం చెప్పాను? అనొచ్చు కానీ అనకూడదు, అంటే బాగోదు. ఎంతమంది నాతో ఉన్నారు? సో నీ లోపల నా లోపల ఉన్న శ్రేష్టమైన వరం ఎవరు? పరిశుద్ధాత్మ. యేసుప్రభువు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులను వచ్చి కలిశాడు ఆయన, అవునా? శిష్యులందరూ కనిపెడతా ఉన్నారు. ముఖ్యంగా యాకోబు, యోహాన్ అయితే కనిపెట్టుండి ఉంటారు. ఈ రోమా సామ్రాజ్యాన్ని కూల్చేసి రోమా చక్రవర్తి కూర్చునే చైర్ యేసుప్రభువు వారు నాకు మా తమ్ముడికి ఇస్తాడు అనుకున్నారు. ఎవరు? యాకోబు, యోహాన్. మేబీ అనుకున్నారేమో. ప్రభువా 3.5 సంవత్సరాలు నీ వెంట తిరిగాము, అవునా? నాకు ప్రైమ్ మినిస్టర్ పోస్టు, నాకు ఫైనాన్స్ మినిస్టర్ పోస్టు, నాకు ఈ పోస్ట్ ఆ పోస్ట్ ఇవ్వు, నువ్వు ఇవ్వాలి అని అనుకుంటా ఉన్నారు శిష్యులు. ఆయన ఏమన్నాడు? పరిశుద్ధాత్మ మీ మీద వచ్చేంత వరకు మీరు కనిపెట్టండి. యూ షల్ రిసీవ్ పవర్ ఆఫ్టర్ ద హోలీ గోస్ట్ కమ్స్ అపాన్ యూ. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ప్రభువా మేము ఎలా పరిపాలన చేయాలి? రోమా వాళ్ళని కూల్చేసేయాలా? సామ్రాజ్యాన్ని కూల్చాలా? మేము ఒక కొత్త వ్యాపారం చేయాలా? ప్రభువా మేము ఇంకేదన్నా ఒక మూవ్మెంట్ని మేము స్టార్ట్ చేయాలా? ఏసేమన్నాడు? లేదు 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 లేదు, మీరు కనిపెట్టండి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు, హల్లెలూయా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, హల్లెలూయా, హోలీ స్పిరిట్ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. మీరు భూదిగంతముల వరకు ఆయన సాక్షులుగా ఉంటారు. హల్లెలూయా. అందుకనే శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఖండంకి వెళ్ళి, దేశాలకు వెళ్ళి వాటన్నిటిని తల్లకిందులు చేయగలిగారు. వాళ్ళు ఏం చదువుకున్నారండి? శిష్యులు ఏం చదువుకున్నారు? వాళ్ళు మనలాగా పీజీలు, డిగ్రీలు చేయలే. వాళ్ళు పేతురు, యోహాను వీళ్ళందరూ చేపలు పట్టేవాళ్ళు. పేతురు చేపలు పట్టేవాడు, అవునా? కొంతమంది షాప్స్, చిన్న చిన్న షాప్స్ నడిపేవాళ్ళు అంట ఆ యెరూషలేం ప్రాంతంలో, ఒకళ్ళిద్దరు. కానీ దేవుడు వాళ్ళని ఏం చేశాడు? తన ఆత్మని వారి మీద కుమ్మరించి లోకానికి వాళ్ళని ఆశీర్వాదకరంగా చేశాడు. హల్లెలూయా. అది అనాయింటింగ్ అంటే. ఎంతమందికి ఈ అనాయింటింగ్ కోసం మీరు ఆశతో ఉన్నారు, డిజైర్తో ఉన్నారు? ఎంతమంది దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని కోరుతూ ఉన్నారు? డిజైర్ తన్నడుగు వారికి, తన్నడుగు వారికి, తన్నడుగు వారికి. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఉండేది, నువ్వు పరలోక ప్రార్థన చెప్తేనే 5 రూపాయలు ఇస్తారా అంట, నువ్వు 10 ఆజ్ఞలు చెప్తేనే 10 రూపాయలు ఇస్తా అంటది. నేనేమన్నాను తెలుసా? మా అమ్మ వస్తే నాకు ఎంతైనా ఇస్తుంది, నువ్వు పని చూసుకోమ్మా. అప్పటి నుంచి మా అమ్మమ్మ మా ఇంటికి రాలేదు, అది మనసులో పెట్టుకొని. డిజైర్, వాంఛించాలి ఆయన కోసం, తపన పడాలి. ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి అనాయింటింగ్ రాదండి. ఒకవేళ వచ్చినా అది పనిచేయదు. నేను చెప్తున్నా అర్థమవుతుందా? అనాయింటింగ్, అనాయింటెడ్ అంటే సపరేటెడ్ అని అర్థం. ప్రత్యేకించబడిన వారు. నేను ప్రత్యేకించబడిన వాడిని, మీరు ప్రత్యేకించబడిన వారు. లోకంలో ఉన్న చెడుతనం నుండి, భ్రష్టత్వం నుండి ఆయన యొక్క వాగ్దానం ద్వారా మనం దేవ స్వభావంలో పాలిభాగస్తులమై మనం ఏం చేయబడ్డాం? లోకంలో ఉన్న అందరిలో మనం ప్రత్యేకించబడ్డాం. వీఆర్ డిస్టింగ్విష్డ్ పీపుల్, వీఆర్ చోజన్ పీపుల్, వీఆర్ అనాయింటెడ్ పీపుల్, వీఆర్ సపరేటెడ్ ఓన్లీ ఫర్ గాడ్. మనం నాజీరు చేయబడిన వాళ్ళ. అందరిలో కలిసిపోకూడదండి. నేను చెప్తున్నా అర్థమవుతుందా? నీ పక్కన చెప్పు, అందరిలో కలిసిపోయే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. అంటే ఎవరితో మాట్లాడొద్దు, ఎవరిని ప్రేమించొద్దని కాదు. అందరు చేసే కొన్ని పనులు మనం చేయకూడదు. అలా ఎందుకని? మనము ప్రత్యేకించబడినవారు. కొంతమంది ఆ మధ్య నన్ను అడుగుతా ఉన్నారు, బ్రదర్ సినిమా పాటలు వినొచ్చు కదా, మంచి లవ్ సాంగ్సే కదా, మ్యూజిక్ భలే ఉంటుంది కదా. ఏం చెప్పాలి వాళ్ళకి? కొంతమంది వాళ్ళు ఎప్పుడైనా డల్గా ఉన్నప్పుడు సినిమా పాటలు పెట్టుకొని వింటున్నారంట. మంచి ఊపు వస్తుంది బ్రదర్ బీట్ వెనకాల. హలో, దేవుడు మనకి కృప ఇచ్చాడు, కృప ఇచ్చాడా? నేను చెప్తున్నానండి, కృప అనేది పందిలాగా వెళ్ళి బురదలో దొరలటానికి కాదు. ఏంటి అలా చెప్పాను? కరెక్ట్గా చెప్పాను. కృప అనేది పందిలాగా వెళ్ళి బురదలో దొరలటానికి కాదు. కృప అనేది రోమపత్రిక 5:17 రాజులాగా క్రీస్తు అనే ఒక వ్యక్తి ద్వారా నువ్వు ఏలుబడి చేయటానికి.
కృప నిన్నెప్పుడు సింహాసనం మీద కూర్చోబెట్టాలి అని కృప నిన్ను బురదలోకి తీసుకెళ్ళకూడదు. అది కృప కాదు. అందరు చెప్పండి, నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని. నేను దేవుని కోసం ప్రత్యేకించబడ్డాను. మా అమ్మ నాన్న కోసం కాదు, నా ఉద్యోగం కోసం కాదు, ఈ భూమి మీద పనుల కోసం కాదు. మొదట నేను దేవుని కోసం, దేవుని నిమిత్తము నేను ప్రత్యేకించబడ్డాను. ఈ అనాయింటింగ్ నీకు పనిచేయాలంటే నువ్వు కాపాడుకోవటం నేర్చుకోవాలి. ప్రొటెక్ట్ ది ఆయిల్ అపాన్ యువర్ లైఫ్. చెడు స్నేహాలు, చెడు విషయాలు నీ లోపల, నీ మీద ఉన్న తైలాన్ని అవి స్ట్రా చేసి పీల్చేస్తాయి. ఏం చెప్తున్నా అర్థమవుతుందా? యవ్వన కాలంలో ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం పెడతారు మనోళ్ళు. హలో, నీ ఫ్రెండ్ కాలేజ్ అయిపోయి వాడికి పెళ్ళి అయిపోయిన తర్వాత నిన్ను చూసినా పట్టించుకోడు. గుర్తుపెట్టుకో, నేను చెప్తున్నా. బ్రదర్, నా ఫ్రెండ్స్ అంటే నాకు ప్రాణం బ్రదర్, వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను బ్రదర్. హలో, ఒక టైం వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని దగ్గర రానీడు. సో కొన్ని స్నేహాలు వదిలేయాలి మనం. దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక వాళ్ళు చెప్తున్నా, అపహాసకులు కూర్చుంచాడు. కొంతమందిని మనం వదిలేయాలి. వాళ్ళు దుష్టులని కాదు, మా పాస్టర్ గారు మిమ్మల్ని దుష్టులని చెప్పాడని చెప్పమాకండి. కొన్ని వదిలేయాలి మనం. అవునా? నువ్వు దేవుని అగ్నిని కలిగి ఉండాలంటే కొన్ని సినిమాలు నువ్వు చూడకూడదు. హాయ్ బ్రదర్, సిస్టర్, హౌ ఆర్ యూ? ఏం చెప్తున్నా అర్థమవుతుందా? 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నువ్వు రెగ్యులర్గా ప్రార్థన చేస్తా, సంఘానికి వస్తా, దేవుని అగ్నిని నువ్వు కాపాడుకుంటావు. 2-3 సినిమాలు చాలు నీ అగ్నిని అంతటినీ చల్లార్చడానికి. మరలా 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు కొన్నిసార్లు 10 సంవత్సరాలు పడుతుంది దేవుని ఆత్మని మీద దిగి రావాలంటే. నేనేం చెప్తున్నాను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అనాయింటింగ్ యొక్క వాల్యూ అది. కొంతమంది నన్ను 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు చూశారు. ఎన్నిసార్లు నా ఫ్రెండ్స్ నా పక్కన ఉంటాను చూశారు మీరు? చెప్పండి, చూసారు ఎప్పుడైనా? ఏ ఫ్రెండ్స్ అంటే నాకు వాల్యూ లేదా? స్నేహం చేయాలి, మనుషుల్ని ప్రేమించాలి, కానీ మనకు ఒక బౌండరీ ఉండాలి. హల్లెలూయా. నేను కాలేజీలో ఉన్నప్పుడు నా పక్కన ఎవ్వడు బూతులు మాట్లాడు, నన్ను ఒక సాడిస్ట్ లాగా చూసేవాళ్ళు. ఎందుకో తెలుసా? నేనుంటే బూతులు మాట్లాడి నేను ఆడ నుంచి లేచి వెళ్ళిపోతా. నా కోసం ఏం చేశారు? అందరు మారారు. సో నేనున్నప్పుడు మాట్లాడరు, నేను పక్కకి వెళ్ళగానే మళ్ళా. నీ ప్రత్యేకత ఉండాలి. గుంపులో గోవింద కాదు నువ్వు, పాలల్లో కలిసిపోయి నీళ్లు కాదు నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి. నువ్వు కాన్సిక్రేట్ చేయబడ్డావు ఒక పని నిమిత్తం. అవునా? దేవుని భయం లేని బంధువులు వచ్చినప్పుడు ఏం చేస్తారు మనోళ్ళు? వాళ్ళు చేసే ఆచారాల కంటే వీళ్ళు ఎక్కువ చేస్తారు. ఎందుకని? వాళ్ళని సాటిస్ఫై చేయడానికి. హలో, నువ్వు ఎవరిని సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు ఈ భూమి మీద. ముందు నువ్వు దేవుణ్ణి సాటిస్ఫై చేయాలి, ఆయనకి ఇష్టంగా జీవించాలి. శ్రేష్టమైన వ్యక్తులను తెచ్చి నీ చుట్టూరు పెడతాడు ఆయన. హల్లెలూయా. నీకున్న ఆఫీస్లో, నువ్వు పనిచేస్తున్న ప్లేస్లో అందరినీ ప్రేమించు, అందరితో మంచిగా ఉండు, కానీ ప్రత్యేకించబడిన వ్యక్తిగా జీవించు. వాళ్ళు మాట్లాడుతున్న కొన్ని వాటిల్లోకి నువ్వు వెళ్ళమాకు. సెక్షువల్ కంటెంట్ ఉంటే సంభాషణలోకి నువ్వు వెళ్ళమాకు. ఏం చెప్పాను అర్థమైందా? ఇంకా పక్క తెలుగులో చెప్పాలా? వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మేబీ నీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు తెలిసిన బ్రదర్తోనో ఎవరితోనో విశ్వాసతోనో కొన్ని పంచుకుంటున్నావు, ఓకే, దానికి ఒక లిమిట్ ఉంది. ఆమేన్. అందుకే దావీదు కీర్తనలో ఏముంది? అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు. దేవుని భయం లేని వాళ్ళతో తిరగొద్దయ్యా. మీ మీద అభిషేకం పనిచేయాలంటే మీరు ఎలా అయినా తీసుకోండి. చాలా కష్టం బ్రదర్, నా ఫ్రెండ్ బ్రదర్, నేను వదులుకోలేను బ్రదర్. హలో, కామంతో కూడిన దెయ్యాలన్నీ వాడి తల్లో తిరుగుతున్నాయి అనుకో, ఆ ఫ్రెండ్ ద్వారా నీకు అయ్యే వస్తాయి. నీకు 20 సంవత్సరాలు పట్టిద్ది వాటిలోంచి బయటికి రావడానికి. ఏం ఫ్రెండ్షిప్ నీది? ఏం చెప్తున్నా అర్థమవుతుందా? దేవుడు మనల్ని ప్రత్యేకపరచబడిన వారిగా చేశాడు ఆయన. హల్లెలూయా. పౌలేమన్నాడు కొరింథీయులతో, క్రీస్తుకు బెలియాలకు సంబంధం ఏంటి? చీకటికి వెలుగుకి సంబంధం ఏంటి? నీ దేహము దేవుని ఆత్మకు ఏమైంది? ఆలయమై ఉన్నది. అంటే వాళ్ళని ప్రేమించకూడదని కాదు, మనం ప్రేమిస్తాం, మనం వాళ్ళకి అన్నీ చేస్తాం, కానీ ఆ సహవాసం చేసే విషయంలో మనకు ఒక లిమిట్ ఉండాలి, మనకు ఒక బౌండరీ ఉండాలి.
నా ప్రయారిటీస్ ఇవి. నువ్వు ఎలా పడితే అలా జీవిస్తే నేను నీతో ఫ్రెండ్షిప్ చేయను. ఆమేన్. నేను చెప్తున్నా అర్థమవుతుందా? బ్రదర్ ఏంటి బ్రదర్ ఈరోజు కృప కాకుండా ధర్మశాస్త్రం తీసుకెళ్తున్నాడు? నేను చెప్తుంది ప్యూర్ కృప. నేను చెప్తున్నా గ్రహించగలుగుతారా? ఈరోజు దేవుడు కొన్ని టిప్స్ మాత్రమే చెప్పమంటున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ మీరందరూ అనాయింటెడ్ పీపుల్. ఓన్లీ ఏంటంటే కొన్ని సరి చేసుకోకపోవటం వల్ల అందులో ఫ్లో అవ్వట్లేదు అంతే. అందరూ నాతో ఉన్నారా? అవి సరి చేయబడినప్పుడు ఏమవుతుంది? ఆ తైలం ఫ్రెష్గా నీలో నుండి ఫ్లో అవుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆ తైలం ఎక్కడికైతే ప్రవహిస్తూ ఉంటుందో అదంతా ఆశ్రయించబడతా ఉంటుంది. పాడైపోయిన స్థలాలన్నీ దేవుడు బాగు చేస్తూ ఉంటాడు. నీ ఆర్థిక పరిస్థితి, నీ ఆరోగ్యం, ఏదైనా అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నావు, నువ్వు చెప్పాలి, హలో నేను అభిషేకించబడిన వ్యక్తిని చెప్పాలి నువ్వు. హల్లెలూయా. నీ బాడీకి తెలియాలి ఏంటి నువ్వు అభిషేకించబడిన వ్యక్తివని. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడని నీ బాడీకి తెలియాలి. ఎలా తెలుస్తుంది? నువ్వు మాట్లాడినప్పుడే తెలుస్తుంది. ఈ వ్యాధి, ఓ వ్యాధి నువ్వు నా దేహంలో ఉండడానికి వీల్లేదు. ఈ సమస్య నువ్వు నా జీవితంలో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన యొక్క అభిషేకం నా మీద ఉంది. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు దేవుని కోసం ప్రత్యేకించబడిన వ్యక్తి. సెపరేటెడ్ ఫర్ గాడ్. దేవుని కోసం ఏంటి? ప్రత్యేకించబడిన వ్యక్తి. నువ్వు అలా ప్రత్యేకపరచబడిన జీవితం నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు అన్నిట్లో నువ్వు ఫలితాలు చూడటం ప్రారంభిస్తావు. అనాయింటింగ్ ఫంక్షన్ అవ్వాలంటే ప్రత్యేకపరచబడాలి. హల్లెలూయా. నన్ను పాస్టర్ గారిని గుంటూరులో ఎన్ని పెళ్ళిళ్ళలో చూశారు మీరు చెప్పండి? ఎన్ని బర్త్డే ఫంక్షన్లో చూశారు? ఎన్ని ఓనీల ఫంక్షన్లో చూశారు? ఎన్ని లుంగిల ఫంక్షన్లో చూశారు చెప్పండి? చూసారా? మాకు మనుషులంటే ప్రేమ లేదా? నువ్వు ఒక పని చేయాలంటే నువ్వు ప్రత్యేకపరచబడాలి. నీ ప్రాణాన్ని నువ్వు దాని మీద పెట్టాలి. నీ ప్రాణాన్ని దాని మీద నువ్వు పణంగా పెట్టాలి. అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. కొద్దిసేపు లోకంలో, కొద్దిసేపు దేవునిలో, కొద్దిసేపు ఫ్రెండ్స్ని సాటిస్ఫై చేయడానికి, కొద్దిసేపు ఆ చుట్టాలాంటి ఎవరో వస్తే ఆ ఆంటీ నెత్తి మీద ఎన్ని దేహాలు తిరుగుతున్నా నీకు తెలియదు. ఆమె ఫీల్ అయిపోయిద్దని నువ్వు ఫీల్ అయ్యి చర్చికి రాకుండా ఉంటాం సండే. ఏంటండి ఇవన్నీ? మీరు అనాయింటెడ్ పీపులా లేకపోతే వద్దులే. కమాన్, మనం ఏం చేస్తున్నాం? అందరిలో కలిసిపోవడం వల్ల కాదు. మనం లేడీస్కి ఒక మంచి శోధన ఉంటుంది చెప్పనా? నన్ను తిట్టుకోమాకండి, ఓకే? నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, ఉన్న విషయం చెప్తున్నాను. ముచ్చట్లాడటం, సాడీలు చెప్పడం, అదొక టైప్ ఆఫ్ అనాయింటింగ్. అది అంటే మన వాళ్ళు ముచ్చట్లు ఆడతారు, సాడీలు చెప్తారని నేను చెప్పట్లేదు. ముచ్చట్లు ఆడుకోవచ్చు, మంచి విషయాలు అయితే ఆడుకోవచ్చు. సాడీలు చెప్పే ఎలా ఉంటాయి తెలుసా? అక్క వాళ్ళ ఆయన ఈ మధ్య నల్లగా అయిపోయాడు, అక్క వాళ్ళ ఆయన డబ్బులు బాగా ఖర్చు పెడుతున్నాడు, ఆయనకి నడ్డి వెనకాలకు వచ్చింది, తల పైకి వెళ్ళింది, చెవు పక్కకు వచ్చింది, కలర్ తగ్గిపోయాడు, ఏంటి ఆ ఇంట్లోకి వెళ్తున్నాడు, వాళ్ళ అబ్బాయి ఏంటి అక్కడ తిరుగుతున్నాడు. ఎవరితో నీకెందుకండి? ఇవన్నీ ఏం చేస్తాయి తెలుసా? ఆత్మీయ ప్రపంచంలో స్పిరిట్స్ని అట్రాక్ట్ చేస్తాయి. ఆ స్పిరిట్స్ వచ్చి ఏం చేస్తాయి? దేవుడు నీ మీద పోసిన తైలాన్ని పీల్చేస్తూ ఉంటాయి. అవన్నీ అయిపోయిన తర్వాత నువ్వేమవుతావు? బలహీనం అవుతావు. అందుకే ఎప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఆత్మలో నువ్వు బలపరుచుకోవాలి. అన్న నాతో చెప్పండి, నేను అభిషేకించబడిన వ్యక్తిని, నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని, సాధారణంగా జీవించే వ్యక్తిని కాదు నేను. హల్లెలూయా. నువ్వెవరివి? అభిషేకించబడిన వ్యక్తి. నువ్వెవరివి? ప్రత్యేకించబడిన వ్యక్తి. హల్లెలూయా. నువ్వు అభిషేకించబడ్డావు అంతే. మళ్ళీ వెనక్కి వెళ్ళటం అనేది లేదు. 2 రోజులు అటు జంప్ చేయటం, 2 రోజులు ఇటు జంప్ చేయటం ఏం లేదు. స్టాండర్డ్ ఇంకంతే, సాలిడ్గా అంతే. యేసయ్య తిరిగి వచ్చేంత వరకు నువ్వు అభిషేకించబడిన వ్యక్తిగానే ఉంటావు. ఆ అనాయింటింగ్లోనే నువ్వు పనిచేస్తావు. నువ్వు వెనక్కి వెళ్ళటానికి పిలవలేదు. హల్లెలూయా. మనం ఎవరమి? అభిషేకించబడిన వాళ్ళం. ఈరోజు ఆ ఒక్క విషయమే నేను మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు అంతా కూడా. మనం అభిషేకించబడిన వాళ్ళం. హల్లెలూయా. ఆ అనాయింటింగ్ని మనం ఎట్లా కాపాడుకుంటామంటే ఆ కాన్షియస్నెస్లో మనం ఉంటా ఉన్నప్పుడు.
మన మీద అనాయింటింగ్ ఉన్నది, లేకపోతే దేవుడు మనల్ని అనాయింట్ చేశాడు అన్న మనస్సాక్షి కలిగి మనం బ్రతుకుతా ఉన్నప్పుడు మనం అనాయింటింగ్లో పనిచేస్తాం. హల్లెలూయా. అర్థమైంది నేను చెప్పాను? చాలామంది వాళ్ళ గురించి వాళ్ళు ప్రార్థన చేసుకునేటప్పుడు పాస్టర్ గారు అనాయింటెడ్, లేకపోతే ఆ వ్యక్తి అనాయింటెడ్, నేను అనాయింటెడ్ కాదు. హలో, దేవుడు అలా చేయలేదు. ఎవరికి ఇచ్చేది దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. నీ సమస్యల్ని నువ్వు జయించడానికి, నీ శోధనలు నువ్వు జయించడానికి, నువ్వు బ్రేక్ త్రూస్ చూడటానికి, నువ్వు పరిస్థితుల్లో ముందుకు వెళ్ళడానికి దేవుడు ఏం చేశాడు? నీకు అనాయింటింగ్ ఇచ్చాడు. ఆయన నీ లోపల ఉన్న అనాయింటింగ్ ఏం చేస్తుంది? నీకు బోధిస్తూ ఉంది. హల్లెలూయా. పరిస్థితులు బాగున్నప్పుడు ఏం చేయాలి? అయ్యో నా పని అయిపోయింది, ఇంకా నేను పోరాడలేను, ఇంకా అయిపోయింది, ఇంకా నేను బ్రతకలేను, ఇది కాదు. ఏం చేయాలి? నేను దేవుని చేత అభిషేకించబడ్డాను, ఈ ఫైనాన్సెస్లో నేను బ్రేక్ త్రూ చూస్తాను. ఎప్పుడు కూడా విశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడాలి అభిషేకం పనిచేయాలంటే. నీ పక్కన వాళ్ళు చెప్పు, అవిశ్వాసం మాటలు మాట్లాడొద్దు. అనాయింటింగ్ ఫ్లో అవ్వాలంటే ఏం చేయాలి? ఒకటే ఒక సీక్రెట్, ఎప్పుడు కూడా ఏం మాట్లాడాలి? నువ్వు నమ్మి ఏం మాట్లాడాలి? విశ్వాస సంబంధమైన మాటలే నువ్వు మాట్లాడు. ఈ పరిస్థితి బాగుపడుతుంది, నా జీవితం ముందుకెళ్తుంది, దేవుడు నా జీవితంలో శ్రేష్టమైన వరాలు ఇస్తాడు, దేవుని ఎదుట నేను విలువైన వ్యక్తిని. హల్లెలూయా. ఆర్థికంగా నేను ఉన్నత స్థానంలో నేను ఉంటాను, ఆత్మీయంగా నేను ఉన్నత స్థానంలో ఉంటాను, నాకు ప్రతిదీ సక్రమంగా జరుగుతుంది, నా జీవితంలో ఏ డిలే అవ్వదు. నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు విశ్వాసంతో నువ్వు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? నీ లోపల ఉన్న అనాయింటింగ్, పరిశుద్ధాత్మ ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఆ మాటల వెనకాల ఆయన పనిచేయటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆయన ముందుగా వెళ్ళి ఏం చేస్తున్నాడు? నీ భవిష్యత్తుని ఆయన సృష్టిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేనేమాత్రం దరిద్రపు స్థితిలో ఉండను. నాతో చెప్పండి, నేనేమాత్రము దరిద్రపు స్థితిలో ఉండను, నేను లేమిలో ఉండను, నేను కొరతలో ఉండను, నేను ఎల్లప్పుడూ పొంగి పొర్లి ప్రవహిస్తూనే ఉంటాను, ఎల్లప్పుడూ ఆశీర్వాదంలో నడుస్తూనే ఉంటాను, ఎల్లప్పుడూ నేను జయిస్తూనే ఉంటాను, ఎల్లప్పుడూ ఒక రాజుగా ముందుకు వెళ్తానే ఉంటాను. హల్లెలూయా. నువ్వు అలా విశ్వాసాన్ని విడుదల చేస్తా ఉన్నప్పుడు ఏమవుతుంది? అందులోకి అనాయింటింగ్ ఫ్లో అవుతా ఉంది. హల్లెలూయా. ప్రతిసారి నువ్వేం చేయాలి? ఏం బాగోనప్పుడు, ఏం జరగనప్పుడు నువ్వేం చేయాలి? విశ్వాస సంబంధమైన మాటలు ఏం చేయాలి? నువ్వు విడుదల చేయాలి. హల్లెలూయా. నువ్వు మాట్లాడినప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మ ఆయన గాలి వలె వస్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఆయన మేఘం వలె వస్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఆయన అగ్ని వలె వస్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మ జీవజల ప్రవాహం వల్ల ఆయన వస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఆయన వ్యక్తిగా వస్తూ ఉన్నాడు. హోలీ స్పిరిట్. ఆమేన్. పరిశుద్ధాత్మకి ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. తెలుసా? నువ్వు పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మకి ఇష్టం ఉండదు, నువ్వు అబద్ధాలు మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మకి ఇష్టం ఉండదు. అందుకే ఆయన ఏం చేస్తాడు? లోపలండి బాధపడతాడు. చిన్న అబద్ధమే కదా బ్రదర్, హలో, నువ్వు కొన్ని చేసినప్పుడు ఆయనకి ఇష్టం ఉండదు, ఆయనకి ఇష్టం లేదని నీకు లోపల తెలిసిపోయింది. నువ్వు వెళ్ళి ప్రార్థనలో కూర్చుంటే ఇంకా ప్రార్థన రాదు, అయిపోయింది. నువ్వేం చేయాలి? మళ్ళా క్షమాపణ అడిగి మళ్ళీ ఏం చేయాలి? ఆయనతో నడవటం నువ్వు ప్రారంభించాలి. హల్లెలూయా. మనకి జ్ఞానం తెలుసు, చదువుకున్నాం మనం అందరం బాగా, కానీ ఏం పని చేయవు మనకి. ఎందుకో తెలుసా? అనాయింటింగ్ లేదు. అనాయింటింగ్ ఉంది కానీ పని చేయట్లా. అది పని చేయాలంటే నువ్వు ప్రత్యేకపరచబడాలి. నువ్వు ఈరోజు ఒక డెసిషన్ తీసుకోవాలి. కదులుతాయి, అప్పుడు కొండల లాంటి సమస్యలు కదులుతూ ఉంటాయి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ భయంకరంగా వస్తూ ఉంటాయి, హోలీ స్పిరిట్ అనాయింటింగ్ ఫ్లో అవుతా ఉన్నప్పుడు. ఇంతకు మించి గిఫ్ట్ ఏం లేదు బ్రదర్ ఈ భూమి మీద. హలో, నువ్వు వేసుకునే 10 కిలోల బంగారం కంటే సిస్టర్ హోలీ స్పిరిట్ బెస్ట్ గిఫ్ట్. హల్లెలూయా. కొంతమంది పురుషులు ఆమె చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళు కొనిచ్చాల్సిన అవసరం లేదు, ఇంకా ఖర్చులన్నీ తగ్గిపోయినాయి. పాస్టర్ గారు చెప్పారు కమ్మా, ఎందుకమ్మా బంగారం అడుగుతున్నావు? పరిశుద్ధాత్మ నీకు శ్రేష్టమైన వరమా. అంతే ఉండండి, కరెక్ట్, క్షమించండి. ఓకే, అరణ్యంలోంచి బయటకు వచ్చిన తర్వాత యేసయ్య ఏం చేశాడు? ఆత్మశక్తితో ఆయన గలిలయలోకి వెళ్ళాడు. నువ్వు బిజినెస్లోకి వెళ్ళావు, ఎప్పుడైనా ఆత్మశక్తితో వెళ్ళావా?
ఏ జాబ్ కనపడితే ఆ జాబ్కి అప్లై చేస్తావు. ఎప్పుడైనా ఆత్మశక్తితో వెళ్ళావా? ఎప్పుడైనా ఆత్మశక్తితో ఆ ఎగ్జామ్ రాసావా? అనాయింటింగ్. హల్లెలూయా. అనాయింటింగ్. అనాయింటింగ్. ఇంత అనాయింటింగ్ పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం? ఇంత అనాయింటింగ్ పెట్టుకొని ఎందుకు మనం హెచ్చించబడట్లేదు? ఎందుకు మనం ఉన్నత స్థానాలకు రావట్లేదు? ఎక్కడో లోపం ఉంది. ఆ లోపాన్ని మనం సరి చేసుకోవాలి. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మను కలిగి నువ్వు ఎలా ఫెయిల్ అవుతావు? ఆలోచించు ఎప్పుడైనా. పరిశుద్ధాత్మ నా లోపల నుండి నేను ఎందుకు ఓడిపోవాలి? ఎప్పుడైనా రోషం వచ్చిందా ఓడిపోయినప్పుడు జీవితంలో? మనకి ఇవి జరుగుతూనే ఉంటాయి బ్రదర్, నేను తప్పులు చేస్తానే ఉంటాయి బ్రదర్. పరిశుద్ధాత్మను పెట్టుకొని నేను ఎందుకు ఓడిపోతున్నాను? పరిశుద్ధాత్మను నా లోపల పెట్టుకొని నేను ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తున్నాను? క్రీస్తుని మృతుల్లో నుండి లేపిన ఆత్మ. ఏం చెప్తున్నాను అర్థమవుతుందా? యేసయ్య చచ్చిపోతే ఆయన శవం అక్కడ ఉంది. అక్కడి నుంచి వచ్చాడు పరిశుద్ధాత్ముడు. వచ్చి ఏం చేశాడు? శవం లోపలికి వెళ్ళాడు, లేపాడు ఆయన్ని. మరణం నుండి ఆయన లేపాడు. హల్లెలూయా. అదే పవర్ నీ లోపల, నా లోపల. హల్లెలూయా. అంతకు మించిన పవర్ ఈ విశ్వంలో ఏదైనా ఉందా? మరియ మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని బయటికి తీసుకొని వస్తూ ఉంది. గ్రీక్లో అక్కడ ఏం రాయబడి ఉంటే ఎపికైజో అని రాయబడి ఉంటుంది. అంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ గాడ్స్ పవర్ అంటారు. దేవుని శక్తిలో అత్యున్నతమైన స్థానంలో ఉన్న శక్తిని గ్రీక్లో ఎపికైజో అంటారు. ఎపికైజో ఈ రాత్రి నీ మీదకి దిగి వస్తుంది. ఆ హైయెస్ట్ పవర్ అది. దానికి మించిన పవర్ లేదు దేవుని దగ్గర. ఎపికైజో నా మీదకి వచ్చినప్పుడు, ఎపికైజో నీ మీదకి వచ్చినప్పుడు దేశాలు నీ వెలుగులో నడవడం ప్రారంభమవుతాయి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ నడిచినా అక్కడ దెయ్యాలు పారిపోతావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీకు ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది. నీ మార్గం సరళం చేయబడుతుంది ఆ వ్యాపారంలో. ఈరోజు దేవుడు ఎపికైజోని నీ మీద ఆయన కుమ్మరించాలనుకుంటున్నాడు. కొన్నిసార్లు నీ బోన్స్ గడగడగడ వణుకుతాయి. కొన్నిసార్లు నీ స్కిన్ వైబ్రేట్ అవుతుంది. కొన్నిసార్లు నీ బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ ఫైరింగ్ అయిపోద్ది. వాటికి మెంటల్ ఎక్కిపోయింది నా భాషలో చెప్పాలంటే అనాయింటింగ్ అంటే. కొన్నిసార్లు వాక్యం చెప్తా ఉన్నప్పుడు నా లోపల ఒక 10 లక్షల వోల్ట్లు పవర్ పెట్టి నాకు షాక్ కొడతా ఉంటే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది నాకు. అందుకే నేను ఒకటి రాసుకొని వస్తే ఏం చెప్తాను నాకు తెలియదు. కానీ నాకు తెలుసు ప్రతిసారి నేను ఇక్కడ నిలబడినప్పుడు నా మీదకి ఏదో వచ్చిద్దని తెలుసు. అది వస్తే నేను మామూలు వ్యక్తిని కాదు. అది లేకపోతే నేను ఎందుకు పనికిరాను. దట్ ఈస్ ది అనాయింటింగ్. నేను బైబిల్ చూడాల్సిన అవసరం లేదు. అనాయింటింగ్ వచ్చినప్పుడు ఎక్కడి నుంచి అయినా కోట్ చేయగలను. ఎందుకంటే అది అనాయింటింగ్. హల్లెలూయా. అనాయింటింగ్, ఎపికైజో. ఈ పవర్ చాలు మనకి. ఈ పవర్ చాలు మనకి సక్సెస్ఫుల్గా జీవించడానికి. ఈ పవర్ చాలు మనకి గొప్ప కార్యాలు మన ద్వారా జరగటానికి. ఈ పవర్ చాలు మనకి హాల్స్ నింపేయటానికి. ఈ పవర్ చాలు. ఇంకెక్కువ పవర్ మనకు అవసరం లేదు. హల్లెలూయా. ఈ అనాయింటింగ్ చాలు మనకి. నీ ఆర్థిక సమస్యలన్నీ తీర్చడానికి అనాయింటింగ్ చాలు. నీ హెల్త్ని బాగు చేయడానికి అనాయింటింగ్ చాలు. ఇంకా దీనికి మించి ఏం లేదు. దీనికి మించి గొప్పది ఇంకా నీకు అవసరం లేదు. ఇది చాలు. యు క్యారీ దట్ అనాయింటింగ్. ఆ కాన్షియస్లోకి ఎప్పుడైతే నువ్వు వస్తావో, ఆ మనస్సాక్షి ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, నీ జీవితం మారిపోతుంది అంతే. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది వాక్యాన్ని వింటా ఉన్నారు? నాకు ఇంటర్మీడియట్లో ఆ టైంలో భయంకరంగా రోగాలు ఉండేవి. అందరికీ పాస్టర్ గారు బాగోదని తెలుసు, కానీ నాకు బాగోదని ఎక్కువ మందికి తెలియదు. నేను పోయేవాడిని ఇంటర్మీడియట్లో, కానీ దేవుడు కాపాడాడు. హల్లెలూయా. 4 సంవత్సరాలు ఒక రోగం, 5 సంవత్సరాలు ఇంకో రోగం ఎప్పుడు వస్తానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే అనాయింటింగ్ నా మీదకి వచ్చిందో, హల్లెలూయా, ఎప్పుడైతే అనాయింటింగ్ నా మీదకి వచ్చిందో, ఎప్పుడైతే అనాయింటింగ్ నీ మీదకి వస్తుందో, నీ లైఫ్ ఎలా టర్న్ అవుతుందో నీకు తెలియదు. అనాయింటింగ్, 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 అనాయింటింగ్. రాజులు నిన్ను గుర్తిస్తారు నీ తల మీద అభిషేకం ఉన్నప్పుడు. అనాయింటింగ్. మీ ఆఫీస్లో ఉన్న మేనేజర్ నిన్ను గుర్తిస్తాడు నీ తల మీద అనాయింటింగ్ ఉన్నప్పుడు.
చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ నేను గుర్తిస్తాడు నీ తల మీద అనాయింటింగ్ ఉన్నప్పుడు. నీకు తెలియదు అనాయింటింగ్ అంటే ఏంటో. నువ్వు ఫ్లో అవటం నేర్చుకోవాలి. దేవునికి ప్రత్యేక పరచబట్టం నువ్వు నేర్చుకోవాలి. ఆ అభిషేకంతో పనిచేయటం నువ్వు నేర్చుకోవాలి. ఇట్ చేంజెస్ యువర్ లైఫ్, ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ యువర్ లైఫ్. నీ మీద ఉన్న ప్రతి కాడిని అది విరగొట్టేస్తుంది అంతే. ఈ అనాయింటింగ్తోనే మనం హౌసెస్లోకి వెళ్ళబోతా ఉన్నాం. ఈ అనాయింటింగ్తోనే మనం బిల్డింగ్లు కట్టబోతా ఉన్నాం. ఈ అనాయింటింగ్తోనే మనం కొన్ని మానవులకి సాధ్యం కానీ మనం చేయబోతా ఉన్నాం. ఈ ఎపికైజో చాలు మనకి. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక సిస్టర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎవరిని ఆమెను పట్టించుకోక సూసైడ్ చేసుకోవడానికి ఆమె ప్రిపేర్ అయింది. సో నేను ఏం మాట్లాడినా ఆమె సూసైడ్ చేసుకుంటుంది. ఆ పొజిషన్లో ఉంది. నేను జస్ట్ మాట్లాడాను కానీ. సో ఆమె ఒకరోజు ఇలానే ఆఫీస్లో కూర్చొని, ఐ థింక్ ఆల్రెడీ టెస్ట్ మనీ చెప్పాను, మరలా ఒకసారి చెప్తున్నాను. ఒకరోజు ఆమె ఆల్రెడీ ఆఫీస్లో కూర్చొని ఆ డిప్రెషన్లో అలానే పడిపోయి చచ్చిపోయి 7 minutes అవుతుంది. 7 minutes తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆమెకు అది జరక్క ముందు నేను చెప్పాను, నువ్వు ఎలా అయినా సూసైడ్ చేసుకోవడం నాకు తెలుసు, కానీ నా పర్మిషన్ లేకుండా నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదని చెప్పా ఆమెతో. అలాగే అనాయింటింగ్ 7 minutes అయింది. పెద్ద హాస్పిటల్లో తీసుకెళ్లారు హైదరాబాద్లో. 7 minutes నుంచి ఏం పని చేయట్లేదు, చచ్చిపోయింది. సడన్గా 7 minutes తర్వాత అట్లా లేచి బయటకు వచ్చింది. హల్లెలూయా. అనాయింటింగ్. అదే నాతో చెప్తారేంటి? అనాయింటింగ్ నిన్ను చేస్తుంది, అది నిన్ను చెక్కుతుంది, అది శిల్పి చెక్కినట్టు చెక్కుతుంది నిన్ను. అందుకే నీకు కష్టాలు వస్తాయి కొన్నిసార్లు, అందుకే నీకు శ్రమలు వస్తాయి. కొన్ని వదిలేసుకోవాలి, అవి మనకి సంబంధించినవి కాదు. నీకు దేవుడు గొప్ప గమ్యాన్ని సిద్ధపరిచినప్పుడు, మోషేకి దేవుడు గొప్ప గమ్యాన్ని సిద్ధపరిచినప్పుడు ఐగుప్తులు అందరు బాగున్నారు, ఐగుప్తుల అమ్మాయిలు బాగున్నారు, ఫరో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాగున్నారు, రాజభోగాలన్నీ బాగున్నాయి, భోజనాలన్నీ బాగున్నాయి ఇక్కడ అని మోషే అక్కడ కూర్చొని ఉంటే ఎర్ర సముద్రం పాయలవటం మనం చూసేవాళ్ళం కాదు. మేబీ కనాన్లోకి వచ్చేవాళ్ళు కాదేమో ఇజ్రాయేలీలు. మోషే లాంటి నాయకుడు బయటకు వచ్చేవాడు కాదు. కానీ మోషే ఏం చేశాడు? విశ్వాసంతో ఆ రాజభోగాలన్నీ వదిలేసుకున్నాడు. ఎప్పుడైతే నిన్ను వదిలేసుకొని పూర్తిగా ఆయనకి సమర్పించుకుంటావో ఆ రోజు నుండి ఆయన నీ లోపల పనిచేయడం ప్రారంభిస్తాడు. ఇది మనకు కావాల్సింది. పాస్టర్ గారండి చర్చిలో ఏ పొజిషన్ ఇస్తారండి, నాకు ఎప్పుడు మైక్ ఇస్తారండి, లేకపోతే నాకు ఎప్పుడు అది, మేమేదో దేనికోసం చూస్తున్నాం. నీ మీద తైలం పడి నువ్వు రాజుగా లేపినప్పుడు నువ్వు ఏమీ అడగని అవసరంలా, వాళ్ళే పిలిచిస్తారు నీకు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది ఈ అనాయింటింగ్ కోసం మీరు వాంఛిస్తూ ఉన్నారు, మీరు డిజైర్ కలిగి ఉన్నారు? నెక్స్ట్ మీరు ముందు వేసే అడుగు అనాయింటింగ్తో మీరు వేయాలి. హల్లెలూయా. మారుతాయి, పరిస్థితులు మారుతాయి, జీవితాలు మారుతాయి, ఆర్థిక పరిస్థితులు మారుతాయి, మరణం వెళ్ళిపోయింది, వ్యాధులు వెళ్ళిపోతాయి, కిడ్నీలు బాగవుతాయి, లంగ్స్ బాగవుతాయి, లివర్ బాగవుతుంది, బ్రెయిన్ బాగవుతుంది, ఇన్సోమ్ని వెళ్ళిపోయింది, ఒళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, అవునా, తలనొప్పులు, ఈఎంఐలు, లోన్లు, అప్పులు వెళ్ళిపోతాయి. ఆ ఆయిల్ నీ మీద పడినప్పుడు నువ్వు దాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఇట్ ఫ్లోస్, అది ఫ్లో అవుతూ ఉండాలి. నువ్వు పొంగి పొర్లుతూ ఉంటావు, నీ ఫైనాన్సెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి. అది ఎలా ఉంటుందంట? అహరోను తల మీద పోయిబడి తన గడ్డ మీద పారి అంగీల అంచు వరకు నీ బాడీ యొక్క వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీని మార్చేస్తుంది అనాయింటింగ్. అమర్త్యుడు అయిపోతావు దేవుని అభిషేకాన్ని మీదకి వచ్చినప్పుడు. హల్లెలూయా. మరణం నిన్నేం చేయలేదు, మరణం నిన్ను చూసి భయపడతాడు. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన ఇట్లానే ఒకసారి చంపడానికి వచ్చారు. 7 వచ్చారు ఆయన చంపడానికి. 7 గన్నులు పట్టుకొని వచ్చారు. ఆయన ఒక యూనివర్సిటీకి ఆయన హెడ్గా ఉండి గొప్ప దైవజనుడు ఆయన. సరే వాళ్ళు వచ్చారంటే నేను వాళ్ళని కలవడానికి వస్తాను అన్నాడు ఆయన. ఆయన ఎప్పుడైతే ఆ ఆఫీసులో నుంచి బయటకు వచ్చాడో 7 తుపాకీతో షూట్ చేశారు ఆయన్ని. 7 షూట్ చేశారు ఒకేసారి. చాలా బుల్లెట్లు కొట్టారు, కానీ బుల్లెట్ ఇక్కడ దాకా వచ్చేది ఆగిపోయి కింద పడేది, బుల్లెట్ ఇక్కడ దాకా వచ్చేది ఆగిపోయి కింద పడేది. ఆ షూట్ చేసిన వాళ్ళందరూ చేతులు, కాళ్ళు, బాడీ అంతా వంకలు తిరిగిపోయి పెరాలసిస్ వచ్చి పడిపోయారు కొద్దిసేపు షూట్ చేసిన తర్వాత. నీకు తెలీదు అనాయింటింగ్ అంటే ఏంటో. దట్ ఈజ్ అనాయింటింగ్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీ మీద అనాయింటింగ్ ఉంటే
ఈ భూమి మీద 100 కోట్ల మంది చచ్చిపోయినా నిన్ను కాపాడటానికి దేవుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. దట్ ఈజ్ అనాయింటింగ్. అంతకు మించి ఇంకా నేను చెప్పలేను అనాయింటింగ్ గురించి. అది బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే దాన్ని అనాయింటింగ్ అంటారు. హల్లెలూయా. అది నీ మీద ఉన్నప్పుడు, నువ్వు దాంట్లో నడుస్తూ ఉన్నప్పుడు నీ లైఫ్ ఎలా ఉంటుంది? చాలామంది ఒక్కొక్క చోట ఆగిపోయి ఉన్నారు. ఏంటి నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదంటే నేను చర్చిలో కూర్చీలేస్తున్నాను అన్నారు. ఏంటి ఇలా ఉన్నావు ఆత్మీయంగా అంటే నేను మీడియా టీంలో ఉన్నాను అంటున్నారు. ఏంటి ఇదే స్థానంలో ఉన్నావు ఇన్ని సంవత్సరాలు, నేను సండే స్కూల్ నడిపిస్తాను. హలో, నువ్వు అన్నీ చేయొచ్చు, అన్నిటికీ ఆశీర్వాదాలు ఉంటాయి, కానీ నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రార్థన చేయటం, నువ్వు ముందుకెళ్ళటం నీ బాధ్యత. అల్లి నువ్వు ఆ పని ఈ పని అన్ని పనులు పెట్టుకొని నువ్వు ఆత్మీయంగా ఆగిపోతే ఇంకా జీవితం ఏముంది అక్కడ? మనం ఏం చేయాలి? మనం ఎదగాలి, మనం ముందుకెళ్ళాలి. ఈరోజు దేవుని అనాయింటింగ్ మనకు సహాయం చేస్తూ ఉంది. మీరు ఎక్కడున్నారో అక్కడ కళ్ళు మూసుకోండి.